గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త ఎయిర్పోర్ట్ కి అతి త్వరలోనే అంకురార్పణ జరగబోతుంది. ఇప్పటికే అనేక కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం కోసం మరీ ముఖ్యంగా ప్రతి జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ పెట్టాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రయత్నాల్ని ప్రారంభించింది. దానికి అనుగుణంగా కొన్ని చోట్ల గ్రౌండ్ లెవెల్ ఫీజిబిలిటీ సర్వేస్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇందులో అన్నిటికంటే ఇప్పుడు దూసుకుపోతున్నటువంటి అగ్రపదంలో ఉన్నటువంటిది కుప్పం ఎయిర్పోర్ట్. కుప్పం ఎయిర్పోర్ట్కి సంబంధించి మాస్టర్ ప్లాన్ని ఫైనలైజేషన్ చేసేటువంటి దశలో ప్రస్తుతం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో, భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అనుమతులతో కుప్పం ఎయిర్పోర్ట్ పనుల్ని అతి త్వరలోనే ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఒకసారి చూద్దాం మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది. ఇందులో ఫేజ్ 1, ఫేజ్ 2 2 భాగాలుగా దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. కుప్పం ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి ఒక దృశ్యం ఇది. ఇక్కడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ కానీ, రన్వేలు కానీ ఏ విధంగా డెవలప్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి ల్యాండ్ అవైలబిలిటీ, వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక్కడ ఫేజ్ 1లో 694 ఎకరాలు, రెండో ఫేజ్లో 244 ఎకరాలు, మొత్తం కమర్షియల్ డెవలప్మెంట్కి మరొక 650 ఎకరాలు. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ నోట్, దానికి సమీపంలో పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో 214 ఎకరాలు, మరొకటి అంటే ఇండస్ట్రియల్ వార్డులో రెండు ఏర్పాటు చేయాలనేటువంటి ఒకటి. మొత్తం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్లేసెస్లో ఇవి రెండు చివర కనిపిస్తున్నటువంటి రెండు కూడా చాలా ముఖ్యమైనవి కనిపిస్తుంది. ఇండస్ట్రియల్ నాట్స్ డెవలప్ చేయాలి. ఒకటి సొన్నెగానిపల్లి దగ్గర 214 ఎకరాల భూములు, అలానే మనేంద్రం దగ్గర దీన్ని ఒక ఇండస్ట్రియల్ నాడు 528 ఎకరాల భూముల్ని అక్కడ ఇండస్ట్రియల్ నాడ్ కింద డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సొన్నెగానిపల్లి ఇక్కడ ఉంది, అలానే ఈ ఇండస్ట్రియల్ నాడ్ మనేంద్రం అనేది ఈ ఏరియాలో ఉంది. ఎయిర్పోర్ట్ ఇది ఉంది. అంటే ఎయిర్పోర్ట్కి ఒక 20 కిలోమీటర్ల రేడియస్ కింద మనం దీన్ని దాదాపుగా చూడొచ్చు. ఆ పరిసర ప్రాంతాల్లో భూముల్ని ఎక్వైర్ చేయడం ద్వారా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ప్లస్ ఇండస్ట్రియలైజేషను, మరీ ముఖ్యంగా కుప్పం ఎయిర్పోర్ట్ని అసలు ప్లాన్ చేసింది ఆగ్రో బేస్డ్ కార్గో షిప్పింగ్ కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్గో షిప్పింగ్ చేసేటువంటి క్రమంలో ఉడాన్ యోజనలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అనేక మారుమూల ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేయడం. ఇప్పుడు కుప్పంలో ఎయిర్పోర్ట్ ఎందుకు, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కాబట్టి ఇదంతా ఈ డాబ్ అంతా చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అరటిపళ్ళు లాంటి పంటలు విపరీతంగా పండుతాయి. అయితే వాటిని అవసరమైన, ఎందుకంటే అరటిపండు తొందరగా పాడైపోయేటువంటి ప్రోడక్ట్ కాబట్టి దాన్ని స్టోర్ చేసినా, దాన్ని వేగంగా ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ రైతుకి సరైనటువంటి ధర వస్తుందనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అసలు ఇప్పుడే కాదు, ఇది 2018-19లోనే కుప్పం ఎయిర్పోర్ట్ ప్రణాళిక ఒకటి రెడీ చేసుకున్నారు. దానికోసం ఏర్పాటు చేయాలనే ఆలోచన, దానికి సంబంధించి కూడా మీకు కొన్ని డీటెయిల్స్ చూపిస్తాను. 2019 జనవరిలో దీనికి సంబంధించి లైడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ కుప్పం ఎయిర్పోర్ట్, ఇది చిత్తూరులో జరిగినటువంటి ఈవెంట్. ద స్టేట్ గవర్నమెంట్ విల్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఇన్ 8 months, ఎన్ష్యూరింగ్ ఎయిర్ కనెక్టివిటీ ఇన్ ఈవెన్ ద రిమోట్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ట్వీట్ ఇది. మీరు ఇక్కడ డేట్ చూస్తే క్లియర్గా అర్థమైంది. జనవరి 3, 2019. అంటే మార్చిలో అప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి. మార్చి నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి పనులు ఆగిపోయినాయి అని చెప్పి అనుకోవచ్చు. అదే వచ్చిన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెళ్ళిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పం కాకపోతే ఇంకో ప్లేస్, కానీ ఎయిర్పోర్ట్ని కనుక తీసుకొచ్చి ఉంటే చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా పళ్ళు పండించేటువంటి రైతులకి చాలా ఉపయోగం ఉండేది. ఆ రోజు కుప్పం ఎయిర్పోర్ట్ కోసం వేసినటువంటి ఫౌండేషన్ స్టోను, దాని తర్వాత అప్పుడు పెట్టినటువంటి మాస్టర్ ప్లాన్ ఇప్పుడేం కొత్తగా తీసుకొస్తున్నాయి కావు ఇవన్నీ కూడా. ఎందుకంటే నెల్లూరులో దగదర్తి ఎయిర్పోర్ట్ పనులు ఇప్పుడు ఆల్రెడీ కంప్లీషన్ స్టేజ్కి వస్తున్నాయి. ఆ ప్రపోజల్స్లో భాగంగానే ఇక్కడ మాస్టర్ ప్లాన్ అవన్నీ కూడా అప్పట్లోనే తయారు చేసి రిలీజ్ చేసి ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు చేశారు. ఇది అలా పెండింగ్లో ఉండిపోయినటువంటి ప్రాజెక్ట్. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది వేగం పుంజుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫీల్డ్ సర్వేలు కూడా 4 చోట్ల ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్లోనే జీవోలు రిలీజ్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్, APIDCL అంటే ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అప్పట్లోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడిషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సైట్స్ ఇన్ ఏపీ. సో దీని మీద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. 192 లక్షల రూపాయలు ప్లస్ GST ఇచ్చి ఛార్జెస్ 6 ఎయిర్పోర్ట్లకు సంబంధించి వాటి ఫీజిబిలిటీ స్టడీ చేయమని చెప్పని
నవంబర్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ కూడా రిపోర్ట్లు అన్నీ కూడా సబ్మిట్ అయినాయి. ఇప్పుడు కొన్ని ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి ఆ లిస్టులో కూడా ఒకసారి చూద్దాం. ఇందులో నంబర్ 1 ఎయిర్పోర్ట్ కుప్పం ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఆల్రెడీ శంకుస్థాపన చేసి భూమి పూజ చేసిన కార్యక్రమం ఆగిపోయింది కాబట్టి కుప్పం డివిజన్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ 1501 ఎకరం దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అలాగే నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ గురజాల డివిజన్ పల్నాడు డిస్ట్రిక్ట్ వస్తుంది 1670. ఇది 2024లో రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్. అంటే రాష్ట్ర జిల్లాల విభజన జరిగింది కానీ కుప్పం ఎయిర్పోర్ట్కి సంబంధించి శంకుస్థాపన జరిగినప్పుడు ఉమ్మడి జిల్లాలే ఉన్నాయి. అలానే తాడేపల్లిగూడెం ఎయిర్పోర్టు 1123 ఎకరాలు, శ్రీకాకుళం ఎయిర్పోర్టు 1383 ఎకరాలు, తుని అన్నవరం ఎయిర్పోర్టు ఇది పెద్దాపురం డివిజన్ దగ్గరకు వస్తుంది. దీన్ని ప్లేస్మెంట్ మీద కొంత కన్ఫ్యూజన్ ఉంది. 787 ఎకరాలు. అలానే ఒంగోలు ఎయిర్పోర్టు ఇది 657 ఎకరాలతో ఏర్పాటు చేయాలని చెప్పని వాటికి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ స్టడీస్ చేసేటువంటి ప్రయత్నాన్ని గత నవంబర్లోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. వాటికి నివేదికల ఆధారంగానే పనులు ప్రారంభించారు. సో ఈ లిస్టులో నంబర్ 1 పొజిషన్లో ఉంది కుప్పం ఎయిర్పోర్టు. కుప్పం ఎయిర్పోర్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ని ఫ్రీజ్ చేసేటువంటి పనిలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. అతి త్వరలోనే దీన్ని అధికారికంగా అనౌన్స్ చేసి పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2019లో భూమి పూజ చేసిన సమయంలోనే 8 నెలల్లో దీన్ని రియాలిటీలోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు పనిచేసింది. 5 ఏళ్ల జాప్యం తర్వాత, ఏడాది అధ్యయనం తర్వాత ఇప్పుడు మరోసారి మాస్టర్ ప్లాన్ తెరపైకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి మార్పుల ఆధారంగా ఏ విధంగా ఈ ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దాలనేటువంటి ఒక కొత్త ప్రణాళికను ఆవిష్కరించేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమై ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.